ఒక స్టేజ్లో వైజాగ్లో నాకు తెలిసి వైజాగ్లో షోస్ చేస్తున్నప్పుడు మీ షో అంటే ఆల్మోస్ట్ కొన్ని వేల మంది ఇసుక వేస్తే రాలంత అంటారు చూడండి, అలాంటి పొజిషన్ చూసి వచ్చిన వాళ్ళం, అలాంటి స్టార్డమ్ చూసి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మీరు. అప్పటి పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఆర్పి పట్నాయక్కి కంపేర్ చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? నేను కంపారిజన్ చేయనండి. లివ్ ఇన్ దిస్ మూమెంట్ అనే దీనిలోనే ఉంటాను నేను. ఈ మూమెంట్ నేను ఎంత హ్యాపీగా ఉన్నానని చూసుకుంటా, అండ్ ఈ మూమెంట్ని నేను డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాను. అంటే పాత రోజులు ఎప్పుడు గుర్తురావా మీకు? పాత రోజులు అయిపోయాయి కానీ ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఓకే ఓకే అండి. ఇంకొకటి, ఆర్పి పట్నాయక్ గారి దగ్గర టీమ్ స్పిరిట్ ఎక్కువగా కనబడలేదు. అంటే లైక్ అనూప్ గారు, కులశేఖర్ గారు, లేకపోతే ఇంకా ఫలానా ఉన్నంత వరకే ఆయన సక్సెస్ కొనసాగింది. ఎప్పుడైతే అందరూ విడిపోయారో అందరి సక్సెస్ కూడా అలాగే డ్రాప్ అయిపోయింది అన్నది ఒక ఇది ఎంతవరకు? అంటే సక్సెస్ ఫెయిల్యూర్ వీటి గురించి మాట్లాడితే అండి, యాక్చువల్గా నేను నా అంతటి నేను తీసుకున్న డెసిషన్ నేను మ్యూజిక్ చేయకూడదని. హ్యాడ్ ఐ కంటిన్యూడ్, నేను కంటిన్యూ చేసి ఉంటే నా పొజిషన్ నాకు ఉండేది ఇప్పుడు కూడా. ఓకే ఓకే, దానికి సక్సెస్తో సంబంధం లేదు. నేను పీక్లో ఉన్నప్పుడే మ్యూజిక్ చేయకూడదని ఆపాను. ఓకే, ఇప్పుడు అంటే ఎన్ని ఇంటర్వ్యూలలో కూడా మీరు ఆ విషయం చెప్పలేదు, ఈ ఇంటర్వ్యూలో చెప్తారని అనుకుంటున్నాను. మీరు మ్యూజిక్ స్టాప్ చేయడానికి, అంటే ఈ క్వశ్చన్ చాలా మధ్యలో ఎక్కడో అడుగుదాం అనుకున్నాను, మీరే తీశారు కాబట్టి ఆ క్వశ్చన్ ఇక్కడే అడుగుతున్నాను. అంటే ఎందుకు స్టాప్ చేశారు అంటే మీరు చెప్తారా, నాకు తెలిసింది నేను చెప్పమంటారా? మీకేం తెలుసు? అంటే మీరు ఒక పెద్ద సినిమా నేనున్నాను అనే సినిమాకి మీరు పనిచేస్తున్నప్పుడు చిన్న క్లాష్ వల్ల మీ ఈగో దెబ్బతిని ఆర్ సంథింగ్ ఒక డిస్ప్యూట్ జరిగి మీకు మీరుగా డిసిషన్ తీసుకున్నారు, ఇంకా ఒక ఇన్సల్ట్గా భావించి మీరు. యాక్చువల్లీ దీని గురించి ఎక్కడ ఇప్పటివరకు చెప్పలేదండి. బట్ మీరు పాయింట్ బయటికి తీశారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది అంటే, చాలామంది బయట నాకు చాలామంది కలిసినప్పుడు వాళ్ళకి మరి ఎంతవరకు వెళ్ళిందో నాకు తెలియదు. నాగార్జున గారు వల్ల కదా మీరు మ్యూజిక్ ఆపేశారు అంటారు. ఫస్ట్ నేను అందరికి క్లారిఫై చేయాలనుకుంటుంది ఏంటంటే, నాగార్జున గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జెంటిల్మెన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇప్పటికి కూడా మేము ఎప్పుడు కలిసినా ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఇట్స్ అంటే నాకు చాలా వామ్త్ ఉంటుంది, చాలా మంచి వెల్కమ్ ఉంటుంది. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. అండ్ ఐ వాంట్ టు క్లారిఫై త్రూ దిస్ ఇంటర్వ్యూ, హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్. నాగార్జున గారికి ఈ ఇన్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఫస్ట్ అది క్లారిఫై చేయాలనుకుంటున్నాను నేను. రెండోది, నేను నన్ను సినిమా డెఫినెట్గా ఈజ్ ది రీజన్ ఫర్ మై ఎగ్జిట్ ఫ్రమ్ ది మ్యూజిక్. నేను ఇది అవ్వడానికి నేను యాక్చువల్గా నేను ఒప్పుకున్న తర్వాత 2 ట్యూన్లు అయిపోయి బాగా నడుస్తుంది. ఆ టైంలో నాకు యూఎస్ టూర్ ఉండేది. ముందు నుంచి చెప్పాను నేను. యూఎస్ టూరు వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక సినిమా కూడా చేయాలని అడిగారు. అదే దీనిలో అడిగితే నాకు ఉన్న ఈ టూర్ వల్ల చాలా టైట్ అయిపోయింది షెడ్యూల్. నాకు ఉన్న సినిమాలు, అది ఇంకొక సినిమా ఒప్పుకుంటే దానికి న్యాయం చేయలేననే ఫీలింగ్తో అది మాత్రం చేయలేనని నేను చెప్పడం జరిగింది. దానివల్ల కొంతమంది హర్ట్ అయి ఉండొచ్చు, నేను చేయలేనని చెప్పినందువల్ల. రామానాయుడు స్టూడియోలో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన అంటే ఇప్పుడు లేరు, ఆయన గురించి ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు. నేనున్నాను సినిమా నుంచి నన్ను తప్పించినట్టు చెప్పడానికి ఆయన వచ్చారు. అంటే మీ అవసరం లేదు నేనున్నాను అని చెప్పడానికి వచ్చారు. అలా చెప్పుంటే నేను అసలు హర్ట్ అయ్యేవాడిని కాదు. ఓకే, అంటే నేనున్నానికి మీరు బిజీ అంటున్నారు కదండి, నేనున్నానికి మీకు వద్దు అనుకుంటున్నాను అంటే నేను హర్ట్ అయ్యేవాడిని కాదు. ఆయన వచ్చి, మీ వల్ల మా సినిమా బిజినెస్ అవ్వట్లేదండి, అందుకు మీరు వద్దు అనుకున్నాము అని సార్. నా లైఫ్లో నేను అంత షాక్ ఎప్పుడు అవ్వలే. అంటే ఓ మ్యూజిక్ డైరెక్టర్ బిజినెస్, ఒక సినిమా బిజినెస్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఉంటుందా? దట్ ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఛాన్సే లేదు. బట్ ఎందుకు అలా హర్ట్ చేశారు ఆయన అనిపించి, నిజంగా నా వల్ల కనుక ఇండస్ట్రీకి మార్కెట్ తగ్గుతుంది అంటే మాత్రం నేను మ్యూజిక్ చేయకూడదు. ఎందుకంటే ఎంతోమంది ప్రొడ్యూసర్లు వాళ్ళ డబ్బు
స్టేక్లో పడుతుంది. ఇలాంటప్పుడు ఇదైతే నేను ఈ స్టెప్ అయితే నేను అంటే ఇక మ్యూజిక్ చేయకూడదు అని ఒక డెసిషన్ తీసుకున్నాను ఆ రోజు. ఎందుకంటే అది ఆయన చెప్పింది కనుక నిజమై ఉంటే, నేను కనుక మ్యూజిక్ చేసి ఉంటే చాలా సినిమాలు పోయే అవకాశం ఉంటుంది కదా. దానికి నేను రీజన్ అయితే తప్పు కదా. ప్రొడ్యూసర్ హార్డ్ అండ్ మనీ, ఎంతో నమ్మకంతో పెట్టిన మనీ నా వల్ల పోవడం తప్పు అవుతుందని నా ఫీలింగ్. దానికి నాగార్జున గారికి ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి ఆ ఇన్సిడెంట్ అలాంటి ఒక డిస్కషన్ జరిగింది అనే విషయం కూడా నాగార్జున గారికి తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తర్వాత కూడా నాగార్జున గారు ఒక ఇన్సిడెంట్లో మా టీవీ కోసం ఒక సాంగ్ నేను కంపోజ్ చేస్తే ఆయన యాక్ట్ చేశారు. ఇఫ్ ఎట్ ఆల్ హీఈస్ నాట్ హ్యాపీ విత్ మై వే ఆఫ్ దిస్ థింగ్, ఆయన చేసేవాళ్ళు కాదు, ఆ పాట చేసేవాళ్ళు కాదు. తర్వాత ఎన్నో సందర్భాలు నేను ఆయన కలిసినప్పుడు చాలా వామ్గానే ఆయన నవ్వుతూ పలకరించిన విధానం కానీ, మాట్లాడిన విధానం కానీ, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్, ఈజ్ వెరీ గుడ్ ఈవెన్ టుడే. అందుకు ఐ డోంట్ రియలీ సీ ఎ ఫాల్ట్ ఇన్ నాగార్జున గారు. మీ ఇంటర్వ్యూ ద్వారా ఐ వాంట్ టు క్లారిఫై దట్ ఇట్స్ బికాస్ ఆఫ్ సమ్ జెంటిల్మెన్. ఆయన మాట్లాడిన విధానం నాకు నచ్చక, అదే కానీ కరెక్ట్ అయితే తప్పు అవుతుంది అనే ఉద్దేశంతో నేను మ్యూజిక్ ఆపేశాను. ఓకే, ఆ ప్రాజెక్ట్ వరకు ఓకే. అంటే మీరు ఇండస్ట్రీ అంటే అదేమి పూలబాట ఉండదు అన్నది అందరికీ మీకు తెలిసిందే కదా. ఒక చిన్న మాట వల్ల మీరు ఇండస్ట్రీ నుంచి క్విట్ అవ్వాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి సహజంగా జరుగుతాయి కదా ప్రతి టెక్నీషియన్కి. అంటే ఇది చాలా పెద్ద విషయం అనిపించిందండి నాకు. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఒక సినిమాకి బిజినెస్ ఆగిపోతుంది, ఒక బిజినెస్ అవ్వట్లేదు. అది ఎంత పెద్ద హీరో అయినా, ఎంత చిన్న హీరో అయినా అనేది చాలా పెద్ద విషయం అండి. అది మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ నాకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. ఆ ప్రొడ్యూసర్ అనేవాడిని నేను కనుక చంపేస్తే ఇండస్ట్రీని నేను చంపినవాడిని. నేను అన్నది కరెక్ట్. ఆ సినిమా నుంచి క్విట్ అవ్వండి, ఒక అంతవరకు మీరు నిర్ణయం కరెక్టే. కానీ మీ ఇండస్ట్రీ నుంచి వదిలిపోవడం అన్నది అది తన కోపమే తన శత్రువు అన్నట్టే కదా. అది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదండి. డెఫినెట్గా కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అది కనుక నిజమైతే మాత్రం నేను తప్పు చేస్తున్నాను, ఆ తప్పు నేను చేయకూడదు అనే ఫీలింగ్తో తీసుకున్న నిర్ణయం. ఓకే ఓకే. అండ్ నాకు తెలిసినంతవరకు ఏంటంటే మీరు ఆ సినిమా నిర్మాతని మీరు డైరెక్టర్తో కూర్చున్నప్పుడు, నాకు ఆదిత్య గారు బాగా ఫ్రెండే, మేమిద్దరం కూర్చొని సిట్టింగ్స్ చేసుకుంటాము, మీరు రానవసరం లేదు అని అన్నారంట. అది దానికైనా ప్రొడ్యూసర్ హర్ట్ అయ్యి నన్ను కిరవాణి గారు కూడా, పెద్ద డైరెక్టర్ కూడా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎప్పుడు ఇలా అనలేదు అని ఆయన చిన్న ఈగోకి వెళ్ళిపోయి హర్ట్ అయిపోయి అలా చిన్న క్లాష్ మొదలైందని అన్నది ఎంతవరకు వాస్తవం? ఫ్రాంక్గా ప్రొడ్యూసర్ గారితో నేను 1-2 సార్లు కలిసాను అంతేనండి. అంటే మనసంతా నువ్వే చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత శ్రీరామ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆదిత్య గారితో. కాబట్టి వేణు ఆదిత్యతో నేను ఎలా చేస్తే నచ్చుతుంది, ఆ సినిమాకి ఎలా కావాలో ఆయన నాకు ఇన్పుట్ ఇవ్వగలరు. కాబట్టి దీంతో మేము కూర్చుంటాం అని చెప్పి ఉంటానేమో, కానీ మీ అవసరం లేదని అయితే చెప్పి ఉన్నాను నేను. ఒకవేళ ఆయన హర్ట్ అయి ఉంటే డెఫినెట్గా ఈ సందర్భంగా ఐ కెన్ సే సారీ టు హిమ్. నా మనసులో ఎవరిని హర్ట్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. చిన్న మిస్కమ్యూనికేషన్ అయి ఉండదు, ఏదో మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు. అండ్ బిఫోర్ దట్ మీరు త్రివిక్రమ్ గారికి మంచి ఫ్రెండే కూడా. నేనున్నాను కంటే ముందు మన్మధుడిలో మీరు ఆల్రెడీ అనౌన్స్ చేయబడి మళ్ళీ అందులో కూడా మీరు లేకుండా ఉన్నారు. ఎందుకు? మన్మధుడికి నాకు ఏ సంబంధం లేదండి, అసలు అనౌన్స్ కూడా అవ్వలేదు. అంటే ఒక ప్రెస్ నాకు ఎవరు అప్రోచ్ కూడా అవ్వలేదు ఫ్రాంక్గా. అవునా? ఒక న్యూస్లో ఆర్టికల్ చూసాను, ఎవరైనా రాంగ్ న్యూస్ ఇచ్చి ఉండొచ్చు, కానీ నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు. అండ్ వాట్ అబౌట్ గుడుంబ శంకర్ అండి? గుడుంబ శంకర్ అగైన్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ యూఎస్ ట్రిప్ అండి. ఓకే, యూఎస్ ట్రిప్ ఉందని నేను అక్కడ మేనేజర్స్కి ఇంటిమేట్ చేశాను, బట్ దే డిడ్ంట్ పోస్ట్ విత్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆ 1 month నేను మిస్ అయ్యేసరికి ఇట్ వాజ్ లిటిల్ 1 month అంటే ఇట్ వాజ్ ప్రీ ప్లాన్ ట్రిప్ అనమాట. దాన్ని నేను కాదని నేను. ఓకే, అయితే దాని గురించి నేను సినిమా ఒప్పుకున్నప్పుడే నేను మేనేజర్స్ చెప్పాను కూడా. ఓకే, వాళ్ళు కమ్యూనికేట్ చేసి ఉంటారు అనుకున్నాను, వాళ్ళు చేయలేదు. ఆ 1 month నేను లేకపోయేసరికి వాళ్ళకి అంటే ఇది ఎక్కడో ప్రాబ్లం ఉంది అని ఫీల్ అయ్యారు. అండ్ దట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది ఇదైంది తప్పితే నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, ఓకే. మళ్ళీ మీరు కాంబినేషన్లో ఎప్పుడు కుదరలేదండి పవన్ కళ్యాణ్ గారు? మీకు కాంబినేషన్ నేను ఆపేసా కదండి. మీకు చాలా ఇష్టమని విన్నాను ఆయన సినిమా చేయడము. ఎప్పటికైనా అంటే గివెన్ ఎ ఛాన్స్ ఐ కెన్ డూ ది బెస్ట్ అండి, నో డౌట్. ఎందుకంటే ఆయన ఎంత ఫ్రాంక్గా ఉంటారో అంతే ఫ్రాంక్గా నా మ్యూజిక్ ఉంటుంది.
దట్స్ వై ఇట్ బి ఎ వెరీ గుడ్ జెల్ ఫర్ ష్యూర్. ఓకే. అయితే ఏంటంటే